దయచేసి మీ యొద్దనున్న పరిశుద్ధ గ్రంథాలను విప్పి చూడండమ్మా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. తండ్రి, చదవబడిన వాక్యాన్ని తండ్రి, వాక్యపు మర్మమును విప్పి చెప్పగలిగేటువంటి భాగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, నీ ఆత్మీయతను నాలో ఉంచండి తండ్రి. అలాగే విత్తబడిన వాక్యాన్ని వ్యర్థపరచుకోకుండా, అందము గల చెవులు గల వారి వలె ఉండకుండా, మందబుద్ధి కలిగిన వారి వలె ఉండకుండా తండ్రి, జ్ఞానము కలిగిన వారుగా తమ యొక్క ఈ వాక్యాన్ని హృదయాల్లో ముద్రించుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, కార్యక్రమం ద్వారా నీవే ఘనత మహిమ ప్రభావములను పొందుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వోన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పక్షిరాజు యొక్క బలము, బలహీనతలు, పవిత్రత, అపవిత్రత, లోక సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు. మరి ఈరోజు పక్షిరాజు అంటే ఏందో చెప్పండి ఒకసారి. గ్రద్ద, డేగ, బోరవ, మన భాషలో అనాలంటే పక్షిరాజుకి మన భాషలో అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, పక్షిరాజు మరి రాజు పక్షులన్నిటిలో రాజుగా ఉంటుంది. మరి ఆ గ్రద్దని జయించేటువంటి పక్షుల్లో ఏవి లేవమ్మా. గ్రద్ద తలుచుకుంటే చిన్న చిన్న జంతువుల్ని, గొర్రెలను కూడా తీసుకొని పోతాయి. గొర్రెలను కూడా మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి. గొర్రెలు కానీ ఒక సుమారైన జింకల్ని, అలాంటి వాటిని కూడా వేటాడేటువంటి శక్తి పక్షిరాజుకుంటుంది. పక్షులందరికీ రాజుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మహాశక్తిశాలి, మహాబలశాలి. అలే మరి దానికి ఉన్న ప్రాముఖ్యమైన కొన్ని లక్షణాలను మరి భౌతిక కోణంలో, ఆత్మీయ కోణంలో మనము ఈరోజు ధ్యానం చేసుకోవడానికి, మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి చూడండమ్మా. నా బుద్ధికి మించినవి 3 కలవు, అవేవ నేను గ్రహింపలేనివి 4 కలవు, అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. పక్షిరాజు ఎంతో సుదూరంగా ఉంటుంది. ఆ గ్రద్దని మనము దగ్గరికి వచ్చినప్పుడు కానీ, అంటే అది ఏదో ఒక ఉద్దేశము, వేటాడే ఉద్దేశం కావచ్చు, లేకపోతే దేన్నైనా కనిపెట్టే ఉద్దేశం కావచ్చు. అలాంటప్పుడు కిందకు వస్తే తప్ప దాని జాడ మనకు తెలియదండి. ఎత్తుగా అంతరిక్షమున జాడ, ఆ యొక్క జాడ మరి ఆ గ్రద్ద ఎక్కడ ఉంటుందంట? అంతరిక్షాన ఎత్తుగా ఉంటుంది. ప్రియా దేవుని సంగమా, మరి దాని జాడ కూడా మనుషులకు తెలియని స్థితిలో ఉంటుంది. మరి ప్రియా సంగమా, ఎప్పుడైతే మరి మనం చూస్తూ ఉంటాం కదా, గ్రద్ద 2 సార్లు 3 సార్లు రెక్క అటు ఊపిద్ది, తర్వాత హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రెక్కల్ని చక్కగా చాపుకొని రెక్కలు ఊపకుండా ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. 2-3 సార్లు అనేసి ఆ రెక్కల్ని సాపుగా ఉంచేసి వెళ్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. విమానాన్ని కనిపెట్టడానికి వాళ్ళకి ప్రేరేపణ ఏంటో తెలుసా? గ్రద్దను చూస్తున్నారు. ఎటైనా గ్రద్ద ఎలా ఆకాశంలో ఎగరగలుగుతుందో మనం ఎందుకు ఎగరలేము అని చూసి దాన్ని, ఆ గ్రద్దను పరిశోధించి వాటి రెక్కలలో ఉన్న శక్తికి, సామర్థ్యాలను, ఆ రెక్కలు కలిగి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన లక్షణాలను బాగా స్టడీ చేసి రైట్ బ్రదర్స్ వాటిని మూలాలుగా తీసుకొని, వాటిని ప్రేరేపణగా తీసుకొని రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలాంటి ఉన్నతంగా ఉండాలో మరి అపోస్తులైన పౌలు గారు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చూడండమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే
దేవుని రక్షణ అనుభవిస్తున్న వారైతే, దేవుని బిడ్డలుగా ఉన్నవారైతే, దేవుని నామమందు బాప్తిస్మం తీసుకున్న వారైతే, అనునిత్యము దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలైతే మీరేం చేయాలి? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు కిందుండి నువ్వు నేల చూపులు చూస్తున్నావేమో. నేల చూపులు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరి భౌతికంగా నువ్వు, ఆత్మీయంగా నువ్వు మరి మరగుజ్జు స్థితిలో ఉన్నట్టే. జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. నీ ఆలోచనలన్నీ దేవుని ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగిన వాయి ఉన్నతంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ నేల చూపులు చూసేవారిగా ఉంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో కానీ, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ నీకు అభివృద్ధి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆలోచనలే మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటాడు? మీరు దేవుని బిడ్డలైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఉన్నతంగా ఆలోచించండి. ఎలాగైతే పక్షిరాజు పై నుండి అంతరిక్షంలో ఉండి ఈ లోకాన్ని చూస్తున్నాడో, ఆ పక్షిరాజుకి ఈ కింద భూమి మీద ఉన్న ప్రతి వస్తువు చిన్నదానిలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ భూ సంబంధమైన విషయాలలో అనేకమైన కష్టాలు నష్టాలలో ఉంటున్నావేమో, మరి ఎలాంటి దిక్కుతోసిన పరిస్థితుల్లో నీవు ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మరి భూ సంబంధముగా ఆలోచిస్తున్నావేమో. నీవు ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలా నీవు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనం ఒకసారి చూడమ్మా. ఎలా ఉండాలంటున్నాడు? ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నతంగా దేవుని యొక్క వైపు చూస్తూ మరి భూమికి ఎక్కువ మరి ఎత్తు కలిగిన వారముగా, అంటే మా ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని, ఉన్నతమైన పర సంబంధమైన విషయాలను మనము ఉన్నతంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనం ఎలా ఉంటున్నామో? కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయాలి. మీరు ఉన్నతంగా ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, లోకం వైపు చూస్తున్నావేమో, నేల చూపులు చూస్తున్నావేమో, అలాంటి చూపులను దేవుడు అంగీకరించడు. ప్రియ దేవుని బిడ్డ, పక్షిరాజు వలె మంచి చూపు. ఎలాగైతే ఆ పక్షిరాజు ఎత్తైన ఉన్నతమైన స్థలంలో ఎగురుతుందో, దేవుని బిడ్డల మనము కూడా దేవుని యొక్క ఉన్నతమైన శక్తితో, ఉన్నతమైన బలముతో, ఉన్నతమైన ఆలోచనలతో లోక సంబంధమైన కార్యములకు వైపు కాకుండా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో మనము బలముగా బలపడి ఉండాలని దేవుడు ఆశపడు. రెండవదిగా పక్షిరాజుకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే మంచి మొట్టమొదటిగా రెక్కల చాపి ఎగురుతుంది. రెండవదిగా దూరదృష్టి, మంచి దృష్టి, స్ఫుర దృష్టి అంటారా దాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి కనుదృష్టి కలిగి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా పక్షిరాజు యొక్క కనుదృష్టి ఎలా ఉంటుందంటే, మానవుని కనుదృష్టి కంటే 8 రెట్లు ఎక్కువగా చూడగల స్పష్టంగా. ఇప్పుడు నా ముఖాన్ని మీరు ఎలాగైతే చూస్తున్నారో అలా పక్షిరాజు ఆ గ్రద్ద ఎలా చూస్తుందా తెలుసా? నా ముఖాన్ని 8 రెట్లు లోపల ఉన్న ఆ మచ్చలు, చిన్న ఆ రంధ్రాలతో సహా, చర్మంపై పోయినటువంటి రంధ్రాలతో సహా మరి చూడగలిగేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మన కనులు మరి ఎంతో దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఆ యొక్క పక్షిరాజు ఏం చేసి తెలుసా? కిందనున్న చిన్న తొండ పిల్లనైనా చూసిద్ది, తొండను కూడా చూసిద్ది, చిన్న కోడి పిల్లలను చూసిద్ది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల అవతల. ఎట్లాగంటే మనము 1 కిలోమీటర్ దూరాన్ని చూడగలిగితే పక్షిరాజు ఎన్ని కిలోమీటర్లు చూసిద్దామా? 8 కిలోమీటర్ల. పక్షిరాజుకి అంత చక్కటి కనుదృష్టిని దేవుడు కలుగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరి రయ్యన ఏదైతే టార్గెట్గా పెట్టుకుందో, ఏదైతే దాన్ని వేటాడాలని నిర్ణయించుకుంటుందో, ఆహారంగా నిర్ణయించుకుంటుందో, దాని మీదకి ఎలా వస్తుంది? ప్రియ దేవుని సంగమా, మంచి కనుదృష్టి. యూట్యూబ్లో వాటిలో చూస్తాం కదా, మరి ఒక పక్షి రయ్యనగా ఆకాశంలో నుంచి సముద్రంలో ఉండేటువంటి చేపను పట్టుకొని వెళ్తుంది. చూసే ఉంటాం మనం చాలాసార్లు. చూసాం లోపలికి ఇట్లా చక్కగా దూకేసి లోపలికి వెళ్ళి చేపను పట్టుకొని చేపను వేటాడేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైనా మనము సూర్యుని డైరెక్ట్గా చూడగలమా? చూడలేము. కానీ గ్రద్ద ఖచ్చితంగా సూర్యుని యొక్క కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసేటువంటి శక్తిని కలిగి, అలాంటి తీక్షణమైన కనుదృష్టిని కలిగి ఉంది. కనుదృష్టి విషయమై బైబిల్ గ్రంథము, ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రవేత్తలు ఈ యొక్క కనుగొన్న ప్రతి వాటిని
బైబిల్ గ్రంథాన్ని ప్రేరేపణగా తీసుకొని వాటిలో ఉన్నటువంటి విషయాల మీద పరిశోధన చేసి కనుగొనేవండి. ఈరోజు మనం అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతికత అనేది వీటన్నిటికీ మూలము పరిశుద్ధ గ్రంథమే. జ్ఞాపకం చేసుకోండి. మరి అలాంటి దివ్యమైన జ్ఞాన గ్రంథము, మరి కనుదృష్టిని గురించి భక్తుడైన యోబు ఏమంటున్నాడు చూద్దామమ్మా. ఎలాంటి కనుదృష్టి? యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరుగుపోవును, ఎర మీదికి విసురునదికు పక్షిరాజు వలె తరుపడిపోవును. ఎట్లా వస్తుందమ్మా? ఎర మీదకి ఎలా వస్తుంది పక్షిరాజు? రయ్యని మనం చూస్తూ ఉంటాం కదా, రయ్యని దిగి వస్తుంది. ఈ ఎర కనుక్కునే లోపు వేటాడేసి తీసుకుని వెళ్ళి కాళ్ళతో ఆ కాళ్ళతోటి పట్టుకొని వేటాడిన జీవిని తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి మంచి కనుదృష్టిని కలిగి ఉండాలని ఉంది పక్షిరాజు. మరి దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి కనుదృష్టిని కలిగి ఉండాలమ్మా? చూసిందల్లా కావాలి. బంగారం అయితే బాగుండు, పట్టు చీరలు అయితే బాగుండు, మోటార్ సైకిల్ అయితే బాగుండు. మనకి ఆ కన్ను దృష్టి, ఆ దృష్టి ఎలా ఉంటుందంటే మానవుని దృష్టి చూసిందల్లా కావాలనిపిస్తుంది. అది నాకైతే బాగుండు అనేటువంటి ఆ దృష్టిని కలిగి ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుని బిడ్డల అయితే అలా ఉండరు ప్రియా దేవుని సంగమా. లోకం వైపు చూడరు. మరి కనపడిన వాటి మీద, ప్రతి దాని మీద ఆశను కలిగి ఉండరు. మనకు కలిగినదేదో మరి దేవుడు నాకు ఇంతవరకే ఇచ్చాడు, దీనితోనే తృప్తి పడతారు, నాకు అత్యాశ వద్దు, దాని వలన నా శరీరానికి, నా ఆత్మకు నేను శాపాన్ని తెచ్చుకోను. ఎలాంటి కనుదృష్టిని మనము కలిగి ఉండాలనో దేవుడు మంచి కనుదృష్టి అంటే ఎలాంటిదో ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము మనము ఎలాంటి కనుదృష్టిని పక్షిరాజుకి చక్కటి దృష్టిని ఇచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి మరి భౌతికంగా ఆలోచిస్తే అది చక్కని దృష్టి. మరి ఆత్మ సంబంధముగా మనము కలిగి ఉండవలసిన చక్కని కనుదృష్టి ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయో చీకటమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేహానికి దీపం ఏంటమ్మా? కన్ను. ఎందుకంటే దేహానికి దీపం కన్ను అంటే మనం చూడాలన్నా, చేయాలన్నా, ఏది కావాలన్నా, ఏది వద్దనుకోవాలనుకున్నా సర్వేంద్రియం నయనం ప్రధానం. అన్ని అవయవాల్లో, అన్ని ఇంద్రియాలలో నయనము కన్ను అనేటువంటిది ప్రాముఖ్యము. దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండాలి. తేటగా ఉండమంటే రోజు సబ్బు వేసుకొని కడుక్కోవటం కదమ్మా ప్రియా దేవుని బిడ్డలారా. మరి నీ కన్ను చూసేటువంటి దానిలో పాజిటివ్నెస్ చూడాలి. నెగిటివిటీ మనము చూసే వరకు మరి ఒక్కొక్కరు చూపెట్టండి చూడు తెలుసా. ఈ కాడికి అవతలని ఏదో ఒక విమర్శిద్దాం, అవతలని ఏదో ఒకటి అందాము. వాళ్ళలో ఏం లోపం కనపడుతుందా, ఏమి అవలక్షణాలు కనపడతాయా, ఏ గుణహీనతలు కనపడతాయని ఎదురు చూడటానికే చూస్తూ ఉంటారు కన్నార్పకుండా. మరి నాకు బాగా తెల్లగా కనపడదని నేను అనుకుంటున్నావేమో ప్రియా దేవుని బిడ్డలారా. జ్ఞాపకం చేసుకో. నువ్వు చూసే చూపు మరి నీ యొక్క బంధువుల ఎడల కానీ, నీ మిత్రుల ఎడల కానీ, లేకపోతే నీ శత్రువుల ఎడల కూడా నువ్వు ఎలాంటి చూపు చూసేవారికి ఉండాలి? మరి తేటగా ఉండేటువంటి పాజిటివ్నెస్, అనుకూలంగా ఉండేటువంటి మన చూపు సరేలే పాపం అనేటువంటి విధంగా నీ చూపు తేటగా ఉంటే ఏమవుతుందమ్మా? నీ దేహం అంతా వెలిగిపోతావు ప్రియా దేవుని బిడ్డలారా. నిన్ను గౌరవిస్తారు, నిన్ను మరి అనేక మంది కొనియాడతారు ప్రియా దేవుని బిడ్డలారా. అలాంటి చూపు చూసేవారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి సంసోను వృత్తాంతాన్ని మనం మరి వింటూ ఉన్నాము, అనేక మార్లు విన్నాము. ఆయన చూపు ఎలా పోయిందమ్మా? చూపు మరి ఢిల్లీలో వైపు, అక్రమ మార్గం వైపు, పాపం వైపు చూశాడు. దానివల్ల ఏమైపోయింది? కళ్ళు పోయినాయి, కళ్ళు పీకేశారు ప్రియా దేవుని బిడ్డలారా. మరి మనము మరి దేహానికి దీపము కన్నే కనుక మన కళ్ళు తేటగా ఉండాలి. ఎలాంటి తేట అంటే పక్షిరాజు యొక్క కన్ను వలె మంచి కను దృష్టిని కలిగి ఉండాలి ప్రియా దేవుని. మరి భౌతిక సంబంధముగా దానికి పక్షిరాజుకి చక్కటి చూపు ఉంది.
అలాగే ఆత్మ సంబంధముగా మనము చక్కటి చూపును కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మూడవదిగా పక్షిరాజు తన గూడును చెరిపి వేసుకుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అదేంది, కష్టపడి కట్టుకుంది కదా పక్షిరాజు. మరి గద్ద ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచో పొలలో మరి ఆ ముళ్ళులు అవన్నీ తీసుకొచ్చుకొని గూడు కట్టుకుంటుంది. తర్వాత ఆ గూడిని పిల్లలు పెట్టింది. పిల్లలు పెట్టిన తర్వాత ఆ గూడిని చెరిపేసుకుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. చెరిపేసుకుంటుంది. తన యొక్క బిడ్డలకు రక్షణ లేకుండా చెరిపేసుకుంటుంది. చూద్దామా అది ఆ వాక్యాన్ని మనం చూద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. సారీ, ద్వితీయోపదేశకాండము 32:11. పక్షిరాజు ఏం చేసిద్దమ్మా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును ప్రియా దేవుని బిడ్డలారా. అర్థమైందా? పక్షిరాజు ఎందుకు కష్టపడి కట్టుకున్న గూడిని ఎందుకు చిందరవందర చేస్తుందంటే ప్రియా దేవుని సంగమా జ్ఞాపకం చేసుకుని తన యొక్క బిడ్డల క్షేమం నిమిత్తము తన బిడ్డలు అశక్తులుగా, అయోగ్యులుగా, అసమర్థులుగా ఉండడానికి పక్షిరాజు ఇష్టపడదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ గూడిని చిందరవందర చేసింది, పనికి రాకుండా చేసినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి తన పిల్లలకు కలుగజేస్తుందమ్మా. పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? ఆ ఎత్తైన కొండల మీద నుంచి, ఆ పర్వతాల నుంచి, ఆ లోయల్లోకి తన బిడ్డలను విసిరేస్తుంది. విసిరేసి ఆ పిల్లలు ఏమనుకుంటాయి? ఊరి ఇదేంది మమ్మల్ని చంపేస్తుంది, మరి కన్న తీసేసింది, మమ్మకి మా మీద ఇష్టం లేదట్టుకుంది, మమ్మల్ని చంపేదలుచుకుంది అనుకుని బాధపడుతూ ఉన్నప్పుడు వెంటనే రివ్వున వచ్చి ఆ బిడ్డలను తన యొక్క రెక్కల మీదకి ఎక్కించుకుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎగరాలి, తన బిడ్డలో కష్టపడాలి, దానికోసము కొన్ని బాధలు వస్తాయి. మరి అలాగా మళ్ళీ పైకి తీసుకెళ్ళటం, మళ్ళీ వదిలేయటం, అవి తమ యొక్క స్వంతంగా తమ యొక్క రెక్కలతో ఎగరగలిగేటువంటి స్థితి వాటికి కలిగిందాకా వాటికి ట్రైనింగ్ ఇస్తాయి. ఈ లోకంలో నేను ఎన్నో బాధలు పడుతున్నాను, దేవా ఏంటయ్యా నాకు ఈ కష్టాలు, ఏందయ్యా నేను బాప్తిజం తీసుకున్నా కదయ్యా, వారం నీ చర్చిలోకి వస్తున్నాను, మరి ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఏందయ్యా నాకు ఈ కష్టాలు అని ఆ పక్షిరాజు బిడ్డలు ఎలాగైతే అనుకుంటున్నారేమో అని నువ్వు అనుకుంటున్నావు ప్రియా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. నీ కష్టాలు తాత్కాలికమే. దేవుడు నీవు బలపొందాలని, మరి ఎలా జీవించాలో, సమస్యలను ఎలా ఎదిరించాలో, సమస్యలను ఎలా పరిష్కరించాలో అనేటువంటి తెలివితేటలను నీకు నేర్పించడానికి, తాత్కాలికంగా నీవు ఆత్మీయంగా బలపడడానికి, లోక సంబంధమైన వాటిని విస్మరించడానికి, మరి గుణపాఠాలను నీవు నేర్చుకోవడానికి తాత్కాలికమైన కష్టాలు మన జీవితంలో రావచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. మరి అలాంటి కష్టాలను దేవుడు ఎవరికి మరి ఉద్దేశపూర్వకంగా ఎవరికి కష్టాలు కలగజేయడు ప్రియా దేవుని సంగమా. నీవు ఆత్మీయంగా బల పొందడానికి, నీవు ఆత్మీయంగా శక్తిని పొందడానికి మన జీవితంలో కొన్ని ఆటుపోట్లను, కొన్ని కష్ట నష్టాలను దేవుడు మరి అనుమతిస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథము 119 సంకీర్తన 71 వచనాన్ని ఒకసారి చూడమ్మా. 119వ సంకీర్తన 71, 19:71 అమ్మా. సారీ, ఒక నిమిషం అమ్మా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలైంది. భక్తుడైన దావీదు అంటున్నాడు, చూడ కష్టాలు పడ్డానయ్యా, మరి ఆ కష్టాల్లోనే మరి నీ యొక్క బలం ఏమిటో, నీ శక్తి ఏమిటో, నీవు నన్ను ఎలా బలపరిచింది, ఎలా ఆ కష్టాల నుండి నన్ను బయట వేసింది, మరి ఆ కష్ట నష్టాల నుండి విడుదల కలుగు చేసింది నేను నేర్చుకున్నాను. ఆ కష్టాలు లేకపోతే నాకు మేలు జరిగి దేవుడు తాత్కాలికంగా కొన్ని కష్టాలను నష్టాలను మనకు అనుమతిస్తాడు. అట్టి వాటికి కుంగిపోయిన వారముగా ఉండకుండా అనునిత్యము దేవునిని మరి ఆరాధించే వారముగాను, దేవుని యొక్క అడుగుదాడులో నడిచే వారముగాను దేవుడు ఉండాలని మధ్యాహ్న కాల సమయం మందు తన పిల్లలను ఎలాగైతే పక్షిరాజు తన యొక్క పిల్లలను ఎలాగైతే వాటికి ఆ జీవన విధానాన్ని ఎలా జీవించాలో నేర్పడానికి కొన్ని నష్టాలకు గురి చేస్తుందో, అలాగనే మనకు కూడా దేవుడు తాత్కాలికంగా కొన్ని నష్టాలను కలుగు చేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ శ్రమలలోనే దేవుడు నీకు మేలులను దయచేసే దేవుడు. 4వదిగా శత్రువుతో పోరాడటం ప్రియా దేవుని బిడ్డలారా. మరి మనము ఆత్మీయంగా శత్రువుతో పోరాడే వాళ్ళముగా ఉండాలని, మరి దుష్టుడు, అపవాది, సాతాను మరి మనల్ని ఆత్మీయంగా బలహీనపరచడానికి అనేకమైన ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి అలాంటి
శత్రువుతో, మరి కన్నబడిన శత్రువుతో, అపవాదితో మనము నిరంతరము పోరాడే వారముగా ఉంటాము. రోమాపత్రిక 16:20 ఒకసారి మనం చూసినట్లయితే, సమాధానకర్త యగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. ప్రియా దేవుని బిడ్డలారా, నీ శత్రువైన సాతానును, అపవాదిని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మనము చిత్తకు కొట్టెత్తుకే వరముగా ఉండాలి ప్రియ. అలాంటి శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని, మీకు మీ శరీరానికి, మీ ఆత్మకు అపకారం చేసి మిమ్మల్ని బలహీనపరిచే, మిమ్మల్ని క్షీణింపజేసే సాతానుని దేవుడు ఏం చేస్తాడు? శీఘ్రముగా చితకు తొక్కిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. పక్షిరాజుకి శత్రువు ఎవరమ్మా? పక్షిరాజుకి శత్రువు పాము. మరి అంతెత్తున గూడు కట్టుకున్నా కూడా పాము మాత్రమే పక్షిరాజు గూడు దగ్గరికి వెళ్ళగలదమ్మా ప్రియా. పక్షిరాజుకి ఏకైక శత్రువు ఏంటంటే పాము మాత్రమే. అంత ఎత్తున కొండల్లో, లోయల్లో, పర్వతాల్లో కట్టుకున్నా కానీ గూడు, ఆ పాము ఏం చేసేది? చిన్నగా పాక్కుంటూ వెళ్ళి ఆ పక్షిరాజు గుడ్లు తింటుందని ప్రియా దేవుని బిడ్డలారా. మరి అటువంటిప్పుడు ఎంత దూరం నుంచైనా కానీ పాము అనేది కనపడితే డేగకి, ఆ పక్షికి, ఆ పక్షిరాజుకి, ఆ డేగకి ఎంతో కోపం. ఎందుకంటే నా యొక్క పిల్లల్ని తింటుంది. ఆత్మీయ జీవితంలో కానీ, మరి భౌతిక జీవితంలో కానీ అనేకమైన కష్ట నష్టాలకు కారకుడు అవుతున్న సాతానును మనము భక్తి, నమ్మకము, విశ్వాసము, దేవుని ఎడల విధేయత అనేటువంటి శక్తితో సాతాను యొక్క కాళ్ళ కింద, మరి ఎలాగైతే పక్షిరాజు ఆ 2 కాళ్ళతో ఆ పామును పట్టుకొని, పక్షిరాజు గ్రద్ద ఎప్పుడైనా చూడండి అమ్మా, జ్ఞాపకం చేసుకోండి, అది పాముని పట్టుకొని కింద చంపేయదు. ఎప్పుడైతే ఆ 2 కాళ్ళతో పట్టుకుందో ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశంలోకి వెళ్ళిపోతే పాము బలహీన పడిపోతుంది. పాము ఇంకేం చేయలేదు. నేల మీద అయితే దానికి శక్తి ఉంటుంది, పోరాడుతుంది, మెలకలు తిరుగుతుంది, దాన్ని చుట్టుకుంటుంది. చుట్టుకొని ఆ పక్షిరాజును కూడా చంపేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చేస్తుందో తెలుసా? 2 కాళ్ళతో ఆ తోకక్కడ ఒక కాలు, తలకాయ దగ్గర ఒక కాలు, 2 పట్టుకొని పైకి లేపేసి ఆకాశంలోనే దాన్ని ఏం చేస్తుంది తెలుసా? కింద పన్నీయకుండా ఆకాశంలోనే దాని తల చితకపడుస్తుంది. తర్వాత చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఏ కొండ మీదనో, ఏ గుట్ట మీదకి వెళ్ళి దాన్ని తినేస్తుంది. ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని మనము ఆయన ఎడల విశ్వాసముగా ఉంటే సాతానుని తొక్కిపడేసేటువంటి శక్తిని మనకు దయచేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. చివరిగా చూద్దాము. చివరిగా పక్షిరాజు యొక్క లక్షణాలను చివరిగా నూతనపరచబడటము. కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 5వ వచనాన్ని, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజుకి యవ్వనము కొత్తదవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. పక్షిరాజు 35 నుంచి 40 సంవత్సరాలు, దాదాపు దాని యొక్క జీవితకాలం ఎంతో తెలుసా? మానవులకి లాగా 70 సంవత్సరాలు బతుకుతుందమ్మా గ్రద్ద. పక్షిరాజు 70 సంవత్సరాలు బతికితే 40 సంవత్సరాలు వచ్చేసరికి గోళ్ళు, ముక్కు, ఈ ముక్కు ఉంటుంది కదా, ఈ కాలిగోళ్ళు మొద్దుబారిపోతాయి, పెరిగిపోతాయి, మెలకలు తిరిగిపోతాయి. ఎందుకు పనికిరావు? ఆహారాన్ని తినలేవు, వేటాడలేవు, ఏం చేయాలో అర్థం కాదు. ఆ మొద్దు బారిపోయినా, ఆ పొడుగు బారిపోయినా ఆ యొక్క ఆ గోలు దాని జీవనానికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. ఇంకా ఆ టైంలో అన్నం తినలేదు, జీవించడానికి కష్టమైపోతుంది, వేటాడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక కఠినమైన గట్టిదైన నిర్ణయాన్ని తీసుకుంటుందండి పక్షిరాజు. ఏం చేస్తుంది తెలుసా? ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్తుంది. ఆ ఈకలు కానీ, ఆ గోర్లు కానీ, ఆ ముక్కులు కానీ, అవి ఈక పెద్ద అయిపోయి ఎగరడానికి వీలు కాదు. ఈ గోర్లు ఏదైనా పట్టుకోవడానికి కుదరదు. ఈ ముక్కు వంకరలు తిరిగిపోయి, పొడవుగా వంకలు తిరిగిపోయి ఏదైనా నోట్లోకి ఆహారం తీసుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో గద్ద ఒక నిర్ణయాన్ని తీసుకుని, నేను బ్రతకాలి, నేను మళ్ళీ ఆహారాన్ని తీసుకోవాలి, మళ్ళీ యవ్వనాన్ని పొందుకోవాలి, మళ్ళీ జీవించాలి అని ఒక క్రొత్తదైన ఆలోచనతో, ఒక క్రొత్తదైన సంకల్పంతో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నది. ఆ పర్వత ప్రాంతాలకు వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బండ్లకేసి తన ముక్కుని ఆ బండకేసి రాసిది.
అలాగే ఆ గోరలతో ఆ ముక్కుని ఊడబిక్కుంటది, రక్తాలు వస్తుంటాయి, నొప్పి పడుతూ ఉంటుంది, విలవిల్లాడిపోతుంటది. అయినా కానీ తన సంకల్పాన్ని ఆపదు. ఆ తర్వాత ఆ గోర్లని ఆ ముక్కుతోటి ఎలాగైనా కానీ ఆ పాత గోర్లను తీసేసి నెత్తులు కాలుతూ ఉంటుంది. ఈ ఒంటికున్న రెక్కలన్నీ మొత్తాన్ని పీకేసుకుంటుంది, ప్రతి ఆ ఈకని పీకేసుకుంటుంది. కనీసము ప్రియా దేవుని సంగమా 40 నుంచి 50 రోజులు జీవత్యమలాగా పడిపోతుంది. చనిపోతున్నాను అనుకుంటూనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క పక్షిరాజుకి చిన్నగా గోర్లు మళ్ళీ మొదలవుతాయి, చిన్నగా మళ్ళీ రెక్కలు మొలుస్తాయి, చిన్నగా ముక్కు మొలుస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ తర్వాత కొద్ది రోజులకి నూతనమైన యవ్వనంతో ఎలాగైతే ఆ రోజు పుట్టిన తర్వాత కొద్ది రోజులకు ఎలాంటి శక్తిని కలిగి ఉందో, ఎలాంటి బలను కలిగి ఉందో, ఎలాంటి చూపును కలిగి ఉండదో, ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉందో, ఎలాంటి రెక్కలను కలిగి ఉందో, ఎలాంటి ఈకలను కలిగి ఉందో, ఎలాంటి ముక్కును కలిగి ఉందో, ఎలాంటి గోరులను కలిగి ఉందో, మరి నిత్య నూతనముగా తయారవుతుంది ప్రియా దేవుని బిడ్డల. చివరిగా ఒకే ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త. పక్షిరాజు ఎలాగైతే మరి నూతన యవ్వనాన్ని పొందుకుందో, మరి చివరిగా మనము దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి జీవితాన్ని మరి మనము పొందుకోవాలో యోహాను సువార్త 3:3 ఒకసారి చూడమ్మా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను. అందుకు నీకోదేమో ముసలవాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారము తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నికోదేము ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్నాడు, అయ్యా నీవు మళ్ళీ జన్మించాలి అని నికోదేము అంటుంటే, అయ్యా నేను మళ్ళీ ఎలా జన్మించేది మమ్మ గర్భంలోకి మళ్ళీ వెళ్ళి నేను పుట్టేదా అని అడుగుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుని యొక్క సమాధానము ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నాడు. పక్షిరాజు ఎలాగైతే మరి ఇంతవరకు జరిగింది చాలు, ఇంతవరకు కష్టాలు నష్టాలు అనుభవించాను, నేను మరొక మారు నేను యవ్వనాన్ని సంపాదించుకోవాలి, మరికొంతకాలము జీవించాలి అనేటువంటి సంకల్పంతో ఎలాగైతే కష్ట నష్టాలను ఎదుర్కొని ఆ గోర్లను, ఆ ఈకలను, ఆ ముక్కును మరి తీసివేసుకునేటప్పుడు ఎలాంటి కష్టాలు అయితే పడుతుందో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని వైపు చూసేదానికి తాత్కాలికమైన కష్ట నష్టాలు ఉండవచ్చు ప్రియా దేవుని బిడ్డ. ఇంతవరకు లోక సంబంధమైన కార్యాలలో మనము మునిగి తేలియాడి ఎన్నో కష్ట నష్టాలను మనము పైకి తెచ్చుకున్నామేమో, వాటి నుంచి బయటపడడానికి తాత్కాలికంగా కొన్ని కష్ట నష్టాలు ఉండవచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. అలాంటి వాటిని అధిగమించిన వారమై మనం ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యందు కొత్తగా జన్మించాలి. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో కొత్తగా జన్మించాలి. ఇలా ఆశిస్తున్న ఈ లోకంలో ఇంతవరకు ఈ లోకాని కోసం ప్రాకులాడేమేమో, ఇంతవరకు లోకం వెంబడి మనము వెంబడించామేమో ప్రియా దేవుని బిడ్డలారా. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీవు కొత్తగా జన్మించడానికి సంసిద్ధురాలు అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీకు నూతన జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు సిద్ధపరచు ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. జ్ఞాపకం చేసుకోండి, మరి పక్షిరాజులో మరి చక్కటి లక్షణాలను, ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన లక్షణాలను, ఆత్మ సంబంధమైన లక్షణాలను మనము ఇంతవరకు ధ్యానం చేసుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వినికిడిలో ఈ వాక్యము మరి ఫలించి వృద్ధి చెంది మన హృదయములలో ముద్ర వేయును గాక. ఆమేన్. దీవించబడదుము గాక, ఆశీర్వదించబడదుము గాక. పక్షిరాజు వలె, యవ్వనం వలె నూతనమైన జీవితాన్ని మనం అందరము పొందుకుందుము గాక. ఆమేన్.